హాయ్ అండి. హలో. ఎలాగున్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. పొట్టు పెసర పప్పుతో పునుకులు చేసి కర్రీ వండానండి. సౌండ్ సూపర్గా ఉంటుంది. 2 గంటల పప్పు నానబెట్టుకొని బాగా నానితే మెత్తగా వస్తాయండి. నానకపోతే గట్టిగా ఉంటాయి. రెండుసార్లు కడుక్కొని ఆ పప్పుని అలాగే గ్రైండర్లో వేసానండి, మిక్సీలో. అందులో కొంచెం ఉప్పు, జీలకర్ర వేసి కలుపుకొని పునుకులు కింద తీసానండి. కొంచెం లేతగా వేగించుకోవాలండి, బాగా ముదరగా వేగించుకోకూడదు. కర్రీ కదా ఇది. లైట్గా వేగించుకొని తీసేసుకొని ఇది కర్రీ వండుకోవాలండి. ఇది పొట్టు లేని పెసరపప్పు అయినా బాగానే ఉంటుంది. ఇది పొట్టు పెసరపప్పు మాట కొంచెం గుల్లగా వస్తాయి. ఈ పెద్ద సైజు అని వేసుకోవచ్చు, చిన్న సైజు అని వేసుకోవచ్చు. నేను మీడియం సైజ్ వేసానండి పునుగులు. ఇందులో కావాల్సినవి వేపుకొని చూడండి, అలాగే దారుగా ఎగితే చాలు, బాగా ఏగవసరం లేదు. ఇందులోకి మంచి మసాలా వేసుకోవాలండి. జీలకర్ర, ధనియాలు, లవంగాలు, యాలక్కాయ, అనాస పువ్వు, ఎల్లుల్లిపాయ, కొంచెం అల్లం ముక్క అవన్నీ పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఉల్లిపాయ కూడా పేస్ట్ చేసుకున్నాను, మెత్తగా ఉంటుంది. ఊరుపు బాగుంటుందండి, గ్రేవీ బాగుంటుంది అన్నమాట. అది మసాలా, అది ఉల్లిపాయ పేస్ట్, శనగకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత మసాలా కూడా వేసుకుని అందులో కొంచెం పసుపు వేసుకున్నాం, ఉప్పు కూడా వేసుకొని కొంచెం ఉప్పు, బాగా వేగుతున్నాయి చూడండి. ఇప్పుడు ఇందాక పేస్ట్ చేసుకున్న మసాలా ముద్దండి అది. దీనివల్ల కూర అంతా టేస్ట్ అండి, చాలా కమ్మగా ఉంటుంది. ఇది కమ్మదనమాట, పెసరపప్పు కదా, తింటుంటే కమ్మదనంగా ఉంటుంది అన్నమాట. తినేకొలదు, మాసం కూరలు కూడా జరగవు, అంత బాగుంటుందండి ఇది. ఇలా చేసి చూడండి. పసుపు, ఉప్పు ఇందాక వేసుకున్నాం, 2 చెంచాలు కారం, 1 గ్లాసు వాటర్ వేసుకుని 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. కొంచెం వాటర్ వేసుకోవాలి, పునుకులు వేస్తాం కదా.
ఇంకేమీ వేయక్కర్లేదండి ఇందులో. ఉడికేటప్పుడు కొంచెం పునుకులేసి ఒక 10 నిమిషాలు ఉడకనిస్తే కూర రెడీ అయిపోయినట్టండి. పప్పు కొంచెం ఎక్కువసేపు నానితే పునుకులు మెత్తగా వస్తాయండి. అలా తింటుంటే కూర బాగుంటుంది, మెత్తగా ఉంటాయి పునుకులు బాగుంటాయి. అవన్నీ తక్కువసేపు నానబెడితే కొంచెం గట్టి వస్తాయి. ఇంటికి పప్పు కొంచెం ఎక్కువసేపు నానితే పునుకులు మెత్తగా ఉంటాయండి. కూర బాగుంటుంది అన్నమాట. కూర రెడీ అయిపోయించాను, సూపర్గా ఉంటుంది. మా గ్రేవీతో తినేయచ్చు పునుకులని చెట్టుకొని, ఎంత బాగుంటుంది. ఇది చపాతీలు వేసుకోవచ్చు, పూరీలు వేసుకోవచ్చు, అన్నం రైస్లో దేనికైనా బాగుంటుందండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోని చూసినందుకు ధన్యవాదాలండి.